క్రమశిక్షణ సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి పాకా వెంకట సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతోంది. ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మూడు పార్టీల కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సమర్పిస్తూ, మిత్రులారా, ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ఏర్పడటానికి గల కారణాలు ఏమిటనేటువంటి విషయాన్ని చర్చించినప్పుడు దేశ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను, ఈ రాష్ట్ర ప్రయోజనాలని, ఈ యొక్క పరిపాలన అంతమొందించడం కోసం జనసేన బాధ్యతగా తీసుకుని రెండు పార్టీలని కలిపి ఈ మూడు పార్టీల యొక్క పొత్తుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతనమైనటువంటి శక్తిని తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి నేపథ్యంలో ఏర్పాటు చేసేటువంటి విషయం ముందుగా మనంతా కూడా గమనించాల్సిన పరిస్థితుంది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాచిక విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి పార్లమెంట్ నుంచి, నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక నూతన రాజకీయ సామాజిక వర్గాలకి మీకు రాజ్యాధికారం కల్పించాం. ఈ యొక్క బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మేము అధికారం కల్పించాం కాబట్టి మీరు ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి దానికి సంబంధించిన విషయం చెప్తున్నాం. ఈ యొక్క విషయాన్ని ఒకసారి పరిశీలన చేసినప్పుడు మనము ఆలోచించవలసిన, బీసీ సామాజిక వర్గం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కేవలం 2 సీట్లు ఈ యొక్క బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చి ప్రధానమంత్రి సీటు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 2 సీట్లు ఆధారంగానే కేంద్రంలో ప్రధానమంత్రి బీసీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2-3 ఏరియాల్లో మనకు ఉన్నటువంటి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు వారి వారి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కాక నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసే నిమిత్తము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేటటువంటి నిమిత్తం యొక్క బాధ్యతల రూపంగా మనము మన యొక్క సామాజిక వర్గాల్లో ఈ బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని పరిరక్షించి స్థూలంగా దేశ ప్రధానిగా 3వసారి భారతీయ జనతా పార్టీ పక్షాన నరేంద్ర మోడీ గారు వచ్చేటటువంటి విషయాన్ని మనమంతా కూడా అర్థం చేసుకోవాలని వేదిక ద్వారా మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తున్నారు. ఇకపోతే రాజ్యసభకు సంబంధించినటువంటి 4 సభ్యులను మేము ఇచ్చామని చెప్పి నిన్న ఒక భారీ ప్రచారం చేయడం జరిగింది. అయ్యా, నీ రాజ్యసభ సభ్యులు 4 ఎవరికి ఇచ్చావంటే, ఒకరు నీతో పాటు ఆర్థిక నేరాలకు పాల్పడి 18 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి మోపుదేవి వెంకటరమణ, 2 పక్క రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్ర బీసీ సమస్యల గురించి పట్టించుకున్నటువంటి ఆర్ కృష్ణ యాదవ్, 3 నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉండి తాజాగా పార్టీ మారి ఈరోజు తన అనేక రకాలైనటువంటి పైరవీలు చేసినటువంటి బీదా మస్తాన్ రావు, 4 తను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని లెగిసేటటువంటి వీర విధేయుడుగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ 4 వ్యక్తులకి మీరు ఇచ్చినటువంటి ఈ బీసీ సామాజిక వర్గానికి మేము ఇచ్చామని చెప్పి దీనికి సగౌరవంగా మీరు స్వీకరించాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి బీసీ సామాజిక వర్గం యొక్క స్థూల లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిచిందనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ బీసీలకు కేటాయించగా కేవలం 24% దాన్ని కుదించి ఈ రాష్ట్రంలో జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్గా, చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా అనేక బాధ్యతలు వహించవలసిన సుమారు 17,780 పైచిలకు పోస్టులు బీసీలకు రావాల్సిన దాన్ని గండికొట్టి బీసీ కార్పొరేషన్ యొక్క నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసి కేవలం కులాలను విడదీసి ఉపకులాల్లో ఉన్నటువంటి కులాలను కూడా కలిపి గౌడ, చెట్టుబల్జ, శ్రీసేన, ఈడిగ, యాత అనేటటువంటి 5 కులాలకి 5 కార్పొరేషన్లు, అదే రకంగా ఈ యొక్క నేత వృత్తికి సంబంధించినటువంటి కరికాల భక్త, కర్ణభక్త, పద్మశాలి, దేవంగా ఆ 4 కులాలకి 4 కార్పొరేషన్లు, పల్లెకారు, అగిరికుల, క్షత్రియ, బేస్తా, జ్వాడబలిజ ఈ ఉపకులాలకు సంబంధించిన 4 క్యాస్ట్లకి విడివిడిగా కార్పొరేషన్లు ఇచ్చి కూర్చోవడానికి కుర్చీ లేదు, వేసుకోవడానికి ఫ్యాన్ లేదు, ఇవ్వడానికి నిధులు లేవు, ప్రశ్నించేటటువంటి రాజ్యాంగపరమైన హక్కు లేనటువంటి బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయంగా, సామాజికంగా దుర్నీతి పాల్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన అంతమొందించాలంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క జరగబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలో రాష్ట్రంలోనూ, బీజేపీ నేతృత్వంలోనూ కేంద్రంలోనూ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప బీసీల యొక్క రాజకీయ ముఖ చిత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతి కూడా మారేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వీటన్నిటిని కూడా ఈ సామాజిక వర్గం